హలో గాయ్స్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. రీసెంట్గా ఒక ప్రాంక్ వీడియో మీరు చూసిరు మన ఛానల్లో, చాలా ఎంజాయ్ చేసిరు కావచ్చు. ఘోరంగా రీచ్ వచ్చింది. అది ఏంటిదంటే మన వాళ్ళు అందరూ కొట్లాడుకుంటున్నామని చెప్పేసి నా మీద ప్రాంక్ అయితే చేసారు. ఈ వీడియోలో నేను వాళ్ళందరి మీద ఒక రివెంజ్ ప్రాంక్ అయితే వేయబోతున్నా. అది వచ్చేసి ఏంటి అంటే ఒక్కొక్కరిని తీసుకొస్తాను, నిలబెడతా. ఆ తర్వాత పైన మీరు మామూలు చూడొచ్చు. వాడు ఏం చేస్తాడు అంటే అక్కడ మొత్తం వాటర్ నింపి పెట్టిన మీకు చూపిస్తా వీడియోలో డ్రమ్లో. వాడు ఆడికి ఏంచి బకెట్తో చల్లటి నీళ్ళు వాళ్ళ మీద అయితే వస్తాడు. సో వాళ్ళ మీద ఒకేసారి ఎక్స్పెక్ట్ చేయకుండా చల్ల నీళ్ళు పడితే వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది అనేది ఈరోజు ప్రాంక్ వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇప్పుడు ఒక వీడియో షూట్ చేసి వచ్చినాం. అందరూ లోపల ఎవరు వర్క్ మీద వాళ్ళు బిజీ అవుతున్నారు. ఒక్కొక్కరిని తోలుకొచ్చుకుంటే వాళ్ళని అయితే ప్రాంక్ చేద్దాము. సో ఇంకా మీరు లైక్ చేయకుండా లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒకసారి ఎడిటింగ్ రూమ్లోకి పోయి వాళ్ళు ఏం పని చేస్తారు ఏం కథ అని చెప్పేసి మీకు చూపిస్తా. మైక్ జాబ్ పెట్టుకోవాలి, అవుట్ వస్తాయి. ఇదేం మాట్లాడినా అలా కినబడదు. ఇది దీని స్పెషాలిటీ. ఏంటేరా కంప్యూటర్ ఆన్ చేస్తలే ఆరానికి. చూసారు కదా, మన వాళ్ళు అందరూ కూడా అక్కడ బిజీ అవుతున్నారు వర్క్లో. ఇప్పుడు ఏం చేస్తా అంటే పైనకి వెళ్ళి పైన వాటర్ నింపినా ఇంకా అని చెప్పేసి మీకైతే చూపిస్తా. ఒకసారి పైనకైతే రండి. ఒక్కొక్కరి మీద చల్లటి నీళ్ళు పడితే ఆ రియాక్షన్ ఉంటుంది మొత్తం క్రేజీ, నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఎవ్వరా వాటర్ ఎగిరికైనా తీసుకొచ్చుకొని పెట్టుకుంటా వారా. ఇక డ్రమ్లో నింపి పెట్టినాం. ఇవి మీరు చూడొచ్చు, బకెట్లలో అయితే నింపి పెట్టిండు మనోడు. ఇగో నేను చెప్పేది కరెక్టే. ఫస్ట్ వాళ్ళని తీసుకుని వచ్చి ఆడ ఉంచుతా, వాళ్ళ మీద షెయ్యి వేసి ఉంచుతా. షెయ్యి ఉన్నంతసేపు నీళ్ళు పోయకు, షెయ్యి తీసిన సైడ్ పోతా అప్పుడు పోయి. ఇప్పుడు వచ్చేసి కిందకైతే పోతున్నా. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేస్తున్నా అంటే కూరతో స్టార్ట్ చేస్తున్నా. అట్లయితే మనకి ఇంకా హెల్ప్ చేస్తాడు వేరే వాళ్ళ మీద పోయడానికి. ఎట్లయినా రెగ్యులర్గా వ్లాగ్స్ తీస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా వీడియో షూట్ చేసినా అని ఎవరికి ఏం డౌట్ రాదు. నేను ప్రాంక్ చేస్తున్నాను అనుకోరు, ఎందుకంటే నాతో మన వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ అయ్యలేరు. వీడు కెమెరామెన్ గారు, నేను, పైన ఒకడు వేరేటోడు ఉన్నాడు. సో మేమే ముగ్గురం ఉన్నాం కాబట్టి వాళ్ళకి డౌట్ వచ్చే ఛాన్స్ లేదు. ఫస్ట్ పని అని తీసుకొస్తాం, తర్వాత కుక్కర్ని యాడ్ చేసుకుంటూ పోదాం. ఇక దా నేను కూడా మొత్తం అన్నారే. సరే ట్రా. ఏమైంది? ఏంటిది? ఎస్ అంటే జూమ్ అవుట్, డి అంటే జూమ్ ఇన్. ఎడిటింగ్దా? ఈ కిట్ ఏ ఎస్ ఉంటాయట. చెప్పు ఏంటిదో. అది మొన్న మనం గాడికి వేయించినాం నీలగిరి చెట్ల కాడికి. లొకేషన్ గురించి ఏడా మన ఈత కొట్టలేదా? ఈత కొట్టమా వాగు నువ్వు అలరారా. ఏ వీడియోలు ఉంటుంది అంటే మన పాతది ఒకటి నీలగిరి చెట్ల క్యాంపింగ్ వీడియో ఉంటుంది, దాంట్లో ఉంటుంది. ఆ నీలగిరి చెట్లలో ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాం. అదే డిస్కస్. వీడికి కనబడుతుంది కావచ్చు చిట్రా, వీడికి కనబడుతుంది. ఇగో ఎగ్జాక్ట్ లొకేషన్ ఏడా అంటే మనము ఏడారా అవి విజయరాష్ట్ర కాడే. కానీ మన ఎగ్జాక్ట్ లొకేషన్ ఏడా అంటే వీనికి మొత్తం ఎరికే. అసలు చెప్పండి అంటే మేము లాస్ట్ టైం ఒకసారి ఇట్లా నీలగిరి తోటలో పోయి ర్యాప్ కవర్తో ఒక ఇల్లు లెక్క తయారు చేసి దాని లేదా సేమ్ అదే లొకేషన్లో క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ సేమ్ ర్యాప్ కవర్తో కట్టి అచ్చా ఘోరంగా సలవునే. రివెంజ్ ప్రాంక్. ఇది రివెంజ్ ప్రాంకా? ఓ అబ్బో, చల్లవున్నారా లేలో? ఘోరంగా చల్లి. ఏమైంది చెప్పరా? పెడుతుంది అంతా చెమటకు. ఎందుకు గులగుల ఏదోటి చెప్పు ఆడియన్స్కి. పెడుతుంది ఏం చెప్పాలి? ఏం చెప్పాను అర్థమవుతున్నట్టు దానికి. ఓ నెక్స్ట్ ఏమన్నా కదా నేను ఇష్టం. చెప్పు. అబ్బాస్ ఏనా నెక్స్ట్? సరే ఓకే, నెక్స్ట్ వచ్చేసి తాజ్ గారట. వాడినే దొరుకుతాం. మీకు ఎలా అనిపించిందండి చెప్పండి. ఇది రివెంజ్ ప్రాంక్. ఇప్పటిదాకా చెట్ల ఫోటోలో పోయి ఇప్పుడే తానం చేసినాం ఫ్రెష్గా. మళ్ళీ వాటర్ వస్తున్నాం అందరి మీద. కమాన్
ఒకడైతే అయిపోయింది భలే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అబ్బాస్. అందరు లోపల ఎవరు ఉన్నారు ఫస్ట్ బయట? ఎవరు ఉన్నారు బయట? మొత్తం మంది ఉన్నారు కదా వాళ్ళందరూ. అబ్బాస్ ఫస్ట్. నెక్స్ట్ అబ్బాస్ అని తోలుకొస్తా. చలో. ఒకటి వచ్చేసి ఒక క్యాంపర్ బ్యాక్ సైడ్ ఉంది, దానికి మొత్తం జూమ్ చేయరా. క్యాంపర్ బ్యాక్ సైడ్ ఒక కెమెరా ఉంది. ఒకటి వచ్చేసి ఆ బొంగులకి వాడు తీస్తుండు, వాడు కూడా మీకు కనబడుతుంది. అరే ఫోన్ కొద్దిగా కనబడుతుంది, లోపలికి కనబెట్టి ఫోను. కింద కూర్చోంతి, కింద కూర్చో. 5x పెడితే కిందికి ఎవడు చూడాడు. ఓకే, అక్కడ అయితే కురాడు తీస్తుండు. సో వాటర్ పర్ఫెక్ట్గా పడుతున్నాయి. ఫస్ట్ కురాని మీద అయిపోయింది. నెక్స్ట్ తాజ్గాని మీద పోద్దాం. తాజ్గాని దొరుకుతాం. తాజా రే రే ఇట్రా. క్యారేజ్ ఓపెన్ చేసిన వారి అలా. అదే నీకు మొన్న ఏం చేయమని చెప్పిండ్రా? మొన్న నీకు ఏం చేయమని చెప్పిండ్రా? పొద్దున రావాలి గ్యాస్ ఓపెన్ చేయాలి. కాదు, నీకు రివెంజ్ ఛాలెంజ్ కట్ట డబ్బాలు తయారు చేయమని చెప్పలేదారా? మరి ఇప్పుడు చేస్తా అనుకుంటున్నావురా? అవి ఒకటి శేఖరాడు తయారు చేసి ఇంకోటి తయారు చేస్తే అయిపోగారా? శాతం అయితే లేదా? ఎందుకు రావు? ఏమన్నా ఎందుకు కదా? ఎందుకైతే లేదు? నీ తిడతలేనరా అడుగుతున్నా. నెగిరి చెట్టు కాడికి వేద్దామా? పోయేద్దామన్నా. ఏ నెగిరి చెట్టు కాడికి రా? గాడి ఆడుతున్నా నెగిరి చెట్లు. మన రగ్గా నువ్వు నేను వేసినాం చూడు, వీడియో ఇద్దామని చెప్పాలి. ఆడి వేద్దామా? ఎప్పుడు? ఇప్పుడు స్కూటీ తా ఏడున్నాయిరా? ఏడా తీసుకురా. ఎట్లున్నారు అదే? చల్లగా ఉన్నాయి. మీది కూడా కనబడుతుందా? అబ్బో బాబు నీ పని చేస్తావు. సో వాటర్ వచ్చేసి గాయస్ ఎగ్జాక్ట్గా పడ్డాయి తాజ్గా మీద. ఏమైందిరా? ఆల్రెడీ వన్ పని అయింది. సెకండ్ నువ్వు కూడా మాడికో. నెక్స్ట్ రాకేష్ అని తోలుకొస్తా. ఎట్లా అనిపించింది నీకు చెప్పు. చల్లి పెడుతుంది నాకు, ఎండలా చల్లి పెడుతుంది. అడిగేలా ఒక వీడియో చేసినాం పొద్దుగా, దమ్ము అయింది. సో దానివల్ల మొత్తం అలసిపోయినట్టున్నారు అందరూ. వీడియో అందుకనే నిద్ర వస్తుంది. తిన్నాం ఇప్పుడే, దానివల్ల కొద్దిగా నిద్ర కూడా మొత్తుంది. అయ్యా అన్నట్టు ఉన్నాడు. వాడిపో ఊరుకు. రాకేష్ గారు వస్తుందిగా ఆడికించని. రాకేష్ గారు వస్తుందిగా ఆల్రెడావు. నెక్స్ట్ ప్లేస్లో ఎవరు అంటే రాకేష్ గారు అయితే పార్టిసిపేట్ కాబోతుండు. జాంబే ఇదా ఉంటావు అప్పతో గుసర అయింది. అది ఎందుకు వచ్చింది జ్వరమా? మొన్న అక్కడికి పోయినాం చూడు, లెగిరి చెట్ల కాడికి. మనం ఇట్లా ర్యాప్ కవర్తో హౌస్ తయారు చేద్దాం అనుకున్నాం చూడు. మళ్ళా అడిపోమా? అబ్బాస్ కాడు వీడు ఎటు వేరురా పనివాడు. నువ్వే తీసుకొని పిలిచిన ఇటు బయటకు రానిటో వేరు, మళ్ళీ కనబడతలేరు. ఏమో తెలియదు. ఇవాళ అక్కడ దున్నీరు కానీ పోదామా? ఎట్లా పోదాం? బుల్లెట్ ఎస్సలేటర్ కేబుల్ విరిగిపోయిందిగా. తాజా పడేసుకో. తలసి ఉన్నాయా? వాళ్ళు లేరు కదా, ఎటో వేరు. ఆడికి పోదామంటేనే క్యాంపర్ తీసుకుని అందరికి ఎట్లా పోతావు? అలా పోదు. అబ్బాస్ తలసి తీసుకోమని టేబుల్ మీద ఉంది. కరెక్ట్ పడ్డారా? పోదామా? పోదామా? అప్పుడు ఎత్తలేదు అది. డౌట్ వచ్చిందా? నేను తీసుకొని వచ్చా. వీళ్ళిద్దరు ఎటు వేరా అప్పంచాలి ఆలోచిస్తున్నా నేను. కానీ ఇచ్చిపెట్టి పేరు ఏందని వేరు రా మరి. ఏ ఉండరా ఎప్పుడు ఎటుందో చలి పెడుతుంది. ఇదే ప్రాంక్ నేను చేసిన ప్రాంక్ ఎట్లుంది, ఇది ఎట్లా వాటర్ ప్రాంక్ రివెంజ్. చేసిన ప్రాంక్ ఎట్లున్నాడు? నేను నిజంగా ప్రాంక్ అయితే చచ్చిపోతారు.
చలి పెడుతుంది సాయన. ఇప్పుడు ఎట్లా అవుతుంది? ఇగో మళ్ళీ ఇప్పుడు ఏంటో చెప్పన్నా, మళ్ళీ ముగ్గురు అలా కోర్రి. సరే మచ్చగా తోకరావన్నా, వాడిని తోకరావన్నా, పిజ్జిగాన్ని ఎయిటింగ్ ఎత్తుండు మచ్చని తోకరావన్నా. ఓకే గైస్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మచ్చగానే తోలుకొస్తున్నా. సో చూద్దాం మచ్చగాని రియాక్షన్ ఎట్లుంటుంది ఏం కథ. రామ్గా లేడు కదా, వాడిని బదులు వీడు అన్నట్టు. చలో ఏందట, ఏమైందట, బాబాయ్ గానికి బాగా బయలుపెట్టింది అందుకని రాలేడు. తక్కువ అయితే 4 రోజులే. రేపు అందరు ఏమే ఉన్నారా రే రసా గాడే పోతున్నాడు పోరా. మచ్చగానికి ఏం స్టోరీ చెప్పాలంటే, జేసీబ్ స్టోరీ చెప్తా మచ్చగానికి. దా రే మచ్చా ఏం చెప్తున్నావు? ఇద్దా ఈ బ్లాగ్ దిద్దా, ఇద్దా తర్వాత ఇద్దా ఎడిటింగ్ నేర్చుకుంటున్నాడు. నేర్చుకుంటే ఏమో ఆల్రెడీ వచ్చి ముతుకందా ఏం కాలే కానీ. అప్పుడు ఒకసారి మనము ఇటాచి కాడి పోయినాం, గుర్తుకుందా? నువ్వు వచ్చినావా చేరియాల అక్కడ? దానికి అది మూతి లేదని ఇట్లా రిటర్న్ వచ్చినాం చూడు. వచ్చినావు వాడికి, నువ్వు అడిగి పోయి రావాలి. ఎందుకు? నేను పోతే నేను పోతే గజ్జివేల్ దాకా పోతా. నువ్వు రాకేష్ గాడు అని పేరు ఏం పేరు తాజ్ గాడు, ముగ్గురు పోయి రారి. సరేనా? క్యాంపర్ తాలేడుని రే జర గ్యాప్ ఇస్తావేమో అనుకున్నారా? No, 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 no. I owed him up. మైక్ మీద పడలేదు. తీసుకురా గ్యాప్ ఇస్తావేమో అనుకున్నా నేను, అందుకని లేడుగా ప్రాంక్ లా బాబాయ్ బదులు. అది తప్పు. బలి. అరే మైక్ నానిందిరా. అందరూ అయ్యారు ప్రాంక్ గట్టిగా. లాస్ట్ ఒక్కడే ఉన్నాడు వాడు కింద రావడం ఖచ్చితంగా వాడతారు వాడు. ఒక పని చేయదు, అందరూ ఏమే ఉంటారా, అందరి మీద పడుతుంది. అందరు వీడు ఉంటే డౌట్ తాజానే ఉంటుంది. నేను పైన ఇంకో ప్యాకెట్ ఇస్తాను, 2 ప్యాకెట్లు పోతుంది. లేకుంటే ఫోన్ చేసి వెళ్తాం అన్న, ఫోన్ చేసి వెళ్తాం. నాన్నట్లేవో వీడు లేడు, ఫోన్ చేసి పడ్డాయి కదా అందుకని నాన్నట్టున్నారు. ఇలా ఫోన్ చెప్తా అరే కట్టడానికి పోయి కట్టడానికి కన్నా పోయి పైన మీరు ఆనే అనుకుంటున్నా నేను డైరెక్టర్ గా వాడు, నేను డైరెక్టర్ వాడాలి. 2 కొట్టిపించి నన్ను కొట్టుకోడు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వాడు ఫ్రిడ్జ్ గాడు మీద అయితే పోతా నా మీద పడుతున్నాయి. వేరే చూపించుకోనా ఇది పచ్చి కొద్దిగా డౌట్ వచ్చినా కానీ విజ్జిగాడు ఎగబడతాడు, ఎగబట్టడానికి కష్టం అవుతుంది. సో అందు గురించే గీడ అరే అరే వాటర్ బాయ్స్ గీడ ఓకే ఏడికి పోతారు మీరు? అలా బయట ఉండగా దాంట్లో పోసి అని నిలబడతారు చక్కగా నిలబడతారు టైం ఇవ్వకూడదు. కనబడుతుంది ఏర్పడుతుంది ఆడికే అంతగానం. నువ్వు తలకాయ పెట్టి తలకాయ కనబడుతుంది. ఇవో అరే నొప్పి మంచిగా మీరే ఇద్దరు ఇగో తోలుకొని బయటకు వస్తామంటే నేను చెప్పలేను. తోలుకొని బయటకు వచ్చి సైడ్కి వస్తుంది అక్కడ వచ్చేది వాళ్ళు ఉండాలి లేకుంటే. అర్థమైందా? అర్థమైందా? ఇన్నే ఫ్రిడ్జ్ కాడ విసులుతా నేను పడుతుందా అలా వస్తా. ఘోరంగా
మొత్తం అన్ని గీరుకపోయినాయి ఇదంతా ఇంకా మండుతుంది నేను చెప్పలే నువ్వు కొట్టిందేనా జింగుడుగా ఒకసారి ఇక్కడ వెళ్ళి చూడు మన ఏరియాలో ఎందుకు అవుతున్నాం పని అలా Why are you running? Why are you running? చెడియాలలో వచ్చింది 5 నిమిషాలు నీళ్ళు వస్తున్నాయి మొత్తానికి వచ్చేసి గాయస్ అందరి మీద సక్సెస్ఫుల్ గా వాటర్ ట్యాంక్ అయితే అయిపోయింది మీరు చూడొచ్చు ఫస్ట్ వీని మీద తర్వాత వీని మీద తర్వాత వీని మీద వచ్చేసి వీని మీద అయితే మనిషి సో మొత్తానికి వచ్చేసి గాయస్ అందరూ కూడా ప్రాంక్ అయితే అయ్యారు బాబాయ్ గానికి పాపం బయలు తక్కువ కాగానే వాడు వస్తాడు ఇది రోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కొత్త వేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్